చూడు రేవతి, నా మీద అల్లుడి మీద పగ తీర్చుకోవటం కోసం అమ్మతనాన్ని దూరం చేసుకోకు. అమ్మతనమేనమ్మా ఆడజన్మకి అర్థం చెప్పేది. డాక్టర్ చెప్పినట్టు సక్రమంగా మందులు వాడి పండంటి బిడ్డను కని మాకు ఆనందాన్ని పంచు. హలో, శుభవార్తే. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాం. సరే సరే, దాందే ఉందయ్యా, అలాగే చేద్దాం. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే జ్యూస్ తెస్తానే. కూర్చోమ్మా. ఏంటయ్యా, ఏంటి అలా డల్గా ఉన్నావు? నువ్వేం దిగులు పడకయ్యా, అంత సవ్యంగా జరిగిపోతుంది. ఇదిగో, నువ్వు తండ్రివి కాబోతున్నావు, నేను తాతను కాబోతున్నాను. సంతోషంగా ఉండవయ్యా. ఇలా ఉంటే ఎలాగయ్యా? మావయ్య, నేను మీతో ఒక విషయం సపరేట్గా మాట్లాడాలి. సపరేట్గానా? ఏంటది? రేవతి తల్లి కాబోతుంది, నేను తండ్రిని కాబోతున్నాను అన్నారే, అందులో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. ఏంటి దాని అర్థం? నాకేం అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేటి చెప్పు. రేవతి గర్భవతి అయింది, కానీ నేను నాన్నను కాలేను. ఆ కడుపుకి నాకు సంబంధం లేదు. ఏం కూసావరా? నా కూతురు మీద నింద వేయడానికి నీకెంత ధైర్యంరా? అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు మావయ్య, అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నేను చెప్పిన దాంట్లో అబద్ధం లేదు, పచ్చ నిజం. నా మాట అబద్ధం అయితే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఏంటి నిజం? ఏంటి నిజం? ఇంట్లో డ్రైవర్గా చేరింది నిజం, దాన్ని వల్లో వేసుకుంది నిజం, లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంది నిజం. కూతురు మీద ప్రేమతో పగను చల్లార్చుకొని మనసు మార్చుకొని నిన్ను ఇంట్లోకి రానిచ్చి అల్లుడి హోదా ఇచ్చింది నిజం. అంతేగాని దాని మీద నిందేసి అది నిజం అంటావేంటి? మావయ్య, నా షర్ట్ వదిలి ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, నేను చెప్పేది నిజమని నిరూపిస్తాను. ఉండండి మావయ్య, ఇప్పుడే వస్తాను. చూడండి మావయ్య, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. నాకు క్రోమోజోమ్స్ తక్కువగా ఉండడం వల్ల తండ్రి అయ్యే అవకాశం లేదని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ మావయ్య. ఇది చూడండి. మరి మీ ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొచ్చి మీ ఇద్దరిలో ఏ లోపం లేదని చెప్పారు? అదంతా అబద్ధం మావయ్య. అబద్ధం? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రిపోర్ట్లో ఉన్న నిజం మీ వరకు వస్తే నన్ను సహించరని, అవమానించి బయటికి గెంటుతారని భయపడ్డాను. ఆ విషయమే రేవతికి చెప్పాను. తనే ఇలా అబద్ధం చెప్దామని ఐడియా ఇచ్చింది. మరదే నిజమైతే రేవతి ఎలా గర్భవతయింది? నేను అంటున్నానని తప్పుగా తీసుకుని ఆవేశపడకండి. రేవతి నాతో మనకు పిల్లలు లేకపోతేనే నాకు నువ్వు నీకు నేను అని చెప్పింది మావయ్య. పైగా నేను తల్లినవ్వడానికి నాకే లోపం లేదు, లోపం అంతా నీ దగ్గరే అని కూడా అంది. నేను షాక్ అయి చూస్తే ఊరికి ఆట పట్టించానని కూడా అంది. అంతగా పిల్లలు కావాలి అనుకుంటే ఏ అనాథ సన్నాలయంలోనో దత్తత తీసుకుందామని గొప్ప సలహా కూడా ఇచ్చింది. కానీ ఈ మార్గంలో దత్తత తీసుకుంటుందని ఊహించలేదు.
తను నాకింత ద్రోహం చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు మావయ్య. నాకు అన్యాయం చేసింది, మోసం చేసింది. ఛ! రేవతి, రేవతి, ఏయ్! నీ కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఎవరో చెప్పు. నీ కడుపు కారణం ఎవరు? చెప్పవే, చెప్పు. ఏమండి, ఏమిటండి ఆ మాటలు? అల్లుడు ముందు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? మామూలుగా ఉన్నారా, మందు తాగున్నారా, లేకపోతే పిచ్చెక్కిందా? నోరు ముయ్యవే. పిచ్చెక్కి బుద్ధి తక్కువ పనిచేసింది నీ కూతురు. ఇదిగో ఈ రిపోర్ట్లు చూడు. చూడు, తండ్రి అయ్యే అవకాశం వాసుకు లేనేలేదు. మరి అలాంటప్పుడు ఇది కడుపుతో ఎలా ఉంది? చెప్పవే, ఎవరితో సంబంధం పెట్టుకున్నావు? పౌరుషానికి శపథాలు చేసి ఇప్పుడు చెడు తిరుగులు ఎందుకు తిరగాల్సి వచ్చింది? చెప్పు. ఏమే పాపాత్మురాలా, మీ నాన్న చెప్పేది నిజమా? మాట్లాడవేమే, నోరు తెరిచి మాట్లాడవే. తప్పు దాని దగ్గర ఉంది కాబట్టి దాని నోరలా బోతపడిందే. ఇంకే సమాధానం చెప్తుంది? దాని మోహం చూస్తే అర్థం కావట్లేదు ఇది తప్పు చేసిందని. ఏంటి ఏంటి ఎంత పాపం పనిచేసావే పాపిష్టిదానా? చెప్పు, ఎందుకింత పాపం పనిచేసావు? చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు. మీ నాన్న చెప్పింది నిజమేనా? చెప్పు, చెప్పు, చెప్పు. ఆపండి. చెప్పవే. ఏమండి, ఏంటండి, కన్న కూతుర్నే చంపేస్తారా? కూతురా? ఇదా? థు! అయినా దీన్ని చంపి పాపం ఎందుకు మూట కట్టుకుంటానే? ఇది పాపం చేసిందని, ఆ పాపాన్ని కడుపులో మోస్తుందని, కట్టుకున్న వాడికి ద్రోహం చేసిందని, అక్రమ సంబంధం పెట్టుకుని గర్భవతి అయిందని. నువ్వేం తండ్రివయ్యా, నీదేం పెంపకమని జనమంతా నా మొఖాన్ని ఉమ్మేస్తే తలెత్తుకు తిరగలేనే. ఆ అవమానము భరించలేను. అందుకే నేనే చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఆత్మహత్యతో ఆత్మశాంతి పొందాలనుకుంటున్నాను. దీన్ని కన్న పాపానికి ప్రాయశ్చిత్తంగా తీరి కళ్ళ ముందే కాల్చుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఈ మాధవరావు ముందు తల దించిన వాళ్లే కానీ నేనెవరి ముందు తల దించలేదు, దించను కూడా. అందుకే తలెత్తుకొని చస్తాను. ఏమండి, వద్దు నాన్న, వద్దు. నేను మీ కూతుర్ని. మీకు తలంపులు తెచ్చే తప్పుడు పని చేసేదాన్ని కాదు. నేనే తప్పు చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. నన్ను నమ్మండి నాన్న, సత్య ప్రమాణంగా చెప్తున్నాను. నేనే పాపం ఎరగను, నా మీదొట్టు. ఏయ్! నా బిడ్డ మీద నమ్మకంతో నీ కడుపులో పెరుగుతున్న పిండానికి తండ్రి నేను కాదు అని వాసు అంటే అతని కాలరు పట్టుకొని చంపేస్తానన్నానే. కానీ ఇతను డాక్టర్ సర్టిఫికెట్ నా మొహాన్ని కొట్టి నా నోరు మూయించాడు. సరే, ఆ సర్టిఫికెట్ తప్పు అనుకుందాం. మరి ఏ తప్పు చేయలేదని నిన్నెలా నమ్మంటావే? నాన్న, అది తప్పుడు రిపోర్ట్. ఏంటి? తప్పుడు రిపోర్టా? అవును నాన్న, నిజం. నిజంగా ఏ లోపం లేని వాసుకి లోపం ఉన్నట్టుగా నర్స్తో మేనేజ్ చేయించి రాంగ్ రిపోర్ట్ తయారు చేయించింది నేనే నాన్న. ఏంటి నువ్వనేది? ఎందుకు అలా చేయవలసి వచ్చింది? చెప్తానమ్మా, చెప్తాను. నాన్న మీద వాసు మీద నాకున్న కోపం నాతో పని చేయించింది. ఏంటి నువ్వనేది? అవునమ్మా,
నాన్న వాసు కలిసి గోపి బావని మోసం చేసి షెడ్ రాయించుకొని స్టోర్ కట్టడం మొదలు పెట్టగానే నేను ఈ కుటుంబానికి వారసుని కనివ్వనని చెప్పాను కదా, అందుకే అలా చేశాను. చాలా రోజులు వాసుతో కాపురం చేయడం కూడా మానేశాను. కానీ మీరు ఆ విషయం తెలుసుకుని నన్ను బలవంత పెట్టారు. బిడ్డని కనాల్సిందే అని ఒత్తిడి పెట్టారు. కానీ నేను వాసు నా నుంచి దూరం కాకూడదని కాపురం మాత్రమే చేశాను. కానీ కడుపుతో ఉండకూడదని పిలిచి వాడానమ్మా. ఆ తర్వాత నేనింకా నెల తప్పలేదని మీరు కారణాలు అడగడం మొదలు పెట్టారు. సరిగ్గా అదే సమయంలో తన మీద తనే డౌట్ పడుతూ వాసు తన ఫ్రెండ్తో మాట్లాడడం నేను విన్నాను. టెస్ట్కి వెళ్ళాలనుకున్నట్టు తెలిసింది. ఏంటి ఇంకొక డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోమంటావా? వాసు టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడుండే సిస్టర్తో వాసుకి లోపం ఉన్నట్టు తప్పుడు రిపోర్ట్ తయారు చేయించాను. సారీ మిస్టర్ వాసు, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఏంటి సార్, ఏమైంది? ప్రస్తుతం మీ హెల్త్ కండిషన్లో మీరు తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. జరిగిన వాస్తవం ఇదే. కానీ మీ కూతురు తప్పుడు పనులు చేసేది కాదు. నన్ను నమ్మండి. ఓసే పిచ్చిదానా, చదువు సంజలు తెలివితేటలు ఉన్నది ఇలాంటి పనికి మాలిన పనులు చేయడానికి కాదే. తాళిగట్టిన భర్తని తలదించుకుని నిలబడే పరిస్థితికి తీసుకురావటానికి నీకు మనసెలా వచ్చిందే? ఎందుకే అతని మనసుకంత కష్టం కలిగించే పని చేశావు? పగ తీర్చుకుందామని కావాలని చేసిన పని ఇది. వేరే ఉద్దేశంతో కాదమ్మా. నన్ను క్షమించండి. ఇంత జరిగినా నన్ను ఒక అనుమానం వేధిస్తోంది. నేను ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ వాడుతున్నాను. కానీ ప్రెగ్నెంట్ గా ఎలా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు. ఆ విషయం నేను చెప్తాను. రేవతి, ఇప్పుడు నువ్వు వాడేవి గర్భనిరోధక మాత్రలు కావు. అవి మల్టీవిటమిన్ టాబ్లెట్స్. ఒరిజినల్ మాత్రలు మార్చింది నేనే. నన్ను క్షమించండి మావయ్య. అసలు నిజం బయటపడేదాకా నేను మీ దగ్గర చాలా విషయాలు దాచాను. అవన్నీ మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. నేను తండ్రి అయ్యే అవకాశం లేదు, నాలో లోపం ఉందన్న రిపోర్ట్ రాగానే నేను చాలా కృంగిపోయాను. మనసు ముక్కలైపోయింది. బతుకు మీద విరక్తి కలిగింది. ఈ విషయం మీ దాకా వస్తే నాకు ఇబ్బంది కలుగుతుందని నేను రేవతి కలిసి నాటకం ఆడాం. ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం లేదన్నారు మావయ్య. అమ్మయ్యా, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, భయపడాల్సిన పనే లేదన్నారు. కొన్నాళ్ళు మీ కోరిక కూడా తీరుతుందన్నారు. అప్పుడే రేవతి ఒకరోజు వాంతి చేసుకోగానే మీరంతా తను గర్భవతి అయిందని ఆనందపడి అడావుడి చేసి హాస్పిటల్కి వెళ్ళండి అని పంపించారు. హాస్పిటల్కి వెళ్ళే దారిలో నాకు రేవతికి జరిగిన గొడవలో రేవతి స్పృహ తప్పి పడిపోయింది. హాస్పిటల్కి వెళ్ళాక తను గర్భనిరోధక మాత్రలు వాడుతుందన్న నిజం బయటపడింది. నాకు లోపం ఉన్నప్పుడు తను ఆ మాత్రలు వాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందని అనుమానం వచ్చి నేను మళ్ళీ టెస్టుల కోసం ఇంకొక డాక్టర్ని సంప్రదించాను. తండ్రి అయ్యే అర్హతలు 100% నీకున్నాయి. యు ఆర్ ఏ హెల్దీ మ్యాన్. నీకే లోపం లేదు. అప్పుడే నాలో ఏ లోపం లేదని తేలింది. రేవతి నోటు నుంచే నిజాలు చెప్పించాలని ఆమె వాడే మాత్రలు ఎక్కడున్నాయో వెతికి వాటిని మార్చాను. రేవతి కడుపులో పెరిగే బిడ్డకి నేనే తండ్రిని మావయ్య. ఏంటి రేవతి ఇది? ఆడపిల్లవిలా చేయొచ్చా?
అతను చేసింది నీ కళ్ళు తెరిపించడానికి. నేను వారసునివ్వనని ఏదో ఆవేశంలో అన్నావనుకున్నాను గాని నిజంగా ఆ ఉద్దేశాన్ని కడుపులో పెట్టుకుని ఇంత పనిచేస్తావా? తప్పైపోయింది నాన్న. మీరు కోరుకున్నట్టుగానే వారసుని కని మీ ఆశ నెరవేరుస్తానని మీ నాన్నకి మాట ఇవ్వవే. చూసారా అత్తయ్య, మీరు ఇంత చెప్పినా తను మాట్లాడుతుందేమో చూడండి. తల్లిని కాబోతున్నానన్న ఆనందం అసలు తన మొహంలో కనిపిస్తుందేమో చూడండి. ఇంత జరిగినా తన మనసు మార్చుకున్నట్లు నాకైతే అనిపించడం లేదు అత్తయ్య. తను ఇంకా నా మీద మావయ్య మీద పగ తీర్చుకునే ఉద్దేశంలోనే ఉన్నట్లుంది. ఈ క్షణంలోనైనా కడుపు కరిగించేసుకొని అదే పోయిందని చెప్పినా చెప్తుందేమో అనిపిస్తుంది. అయ్యో వాసు, ఏంటా మాటలు? నేనేం కాని మాట అంటం లేదు అత్తయ్య. దాని బుద్ధి నాకు తెలుసు కాబట్టి అంటున్నా. వాసు, నువ్వేం భయపడకు. ఎన్నాళ్ళు ఒక్కగానొక్క కూతురు కదా అని ఓపిగ్గా విన్నాను. ఇప్పటిదాకా చేసిన దానికి క్షమించేశాను. ఇక ముందు పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు. చక్కగా పురుడు పోసుకుందా సరే సరే, లేకపోతే దీన్ని ఆ క్షణంలోనే చంపేస్తాను. మాధవరావు మాటంటే మాట అని నీకు తెలుసు కదా. చూడండి, ఇది కడుపుతో ఉందన్న ఆనందంలోనే ఇది చేసిన తప్పులన్నింటినీ క్షమిస్తున్నాను. రేవతి, చక్కగా వారసుని కని మా చేతుల్లో పెట్టు. కాంతం, డాక్టర్ చెప్పినట్టు సమయానికి మందులువే. తేడా వచ్చిందనుకో. పద.